అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృప మరొక దినానికి దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. మరి ప్రతిరోజు దేవుని వాగ్దానాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన నా యొక్క నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మరి తెలుసుకొని ముందుకు వెళ్దాం. ఇర్మియా 33:3 ప్రకారము మనం ముందుకు వెళ్దాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని ప్రభు చెప్పాడు. మనము ఈ దినమందు ప్రభువుకు మొరపెట్టేవారిగా మనం ఉండాలి. ఈ రోజంతా కూడా మనం మొరపెడితే ఆయన మనకు జవాబిస్తాడు, మనకు సమాధానం ఇస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. మనం సహాయం పొందుకునే వారిగా ఉండాలి. మనము మొదటి సమూయేలు గ్రంథంలో హన్నాను చూసినట్టయితే తన స్థితి చాలా దీనంగా ఉంది. పిల్లలు లేని ఒక స్త్రీగా కనబడుతుంది, గొడ్రాలుగా కనబడుతుంది. మందిరమునికి వెళ్ళింది, దేవుని సన్నిధికి వెళ్ళింది, ఖచ్చితమైన ప్రార్థన చేసింది, ఖచ్చితంగా దేవుణ్ణి అడిగింది, భారము కలిగి ప్రార్థన చేసింది, కన్నీటితో ప్రార్థన చేసింది, ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, దేవుని సమాధానం వచ్చేంత వరకు ప్రార్థన చేసింది, దేవునికి మ్రొక్కింది, తన మొరను దేవునికి అందించింది. అద్భుత రీతిలో దేవుడు ఆమె మొర ఆలకించి ఆమెకు అద్భుతమైనటువంటి సమాధానాన్ని, జవాబును దేవుడు ఇచ్చాడు. ఆ జవాబుదారి ఎవరు అంటే మనము ప్రతిరోజు కూడా, ప్రతి ఆదివారం కూడా ఆ ప్రవక్తను గుర్తు చేసుకోకుండా ఆ రోజు ఆ ప్రసంగాన్ని మనం ముగించలేము. ఆయనే ప్రవక్త అయినటువంటి సమూయేలును దేవుడు ఎవరికి అనుగ్రహించాడంటే హన్నాకు అనుగ్రహించాడు. అన్న ఒక మంచి తల్లిగా సమూయేలు గారికి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. బాలుడిగా ఉన్నప్పుడే దేవుని మందిరంలో దేవుని పని కొరకు అప్పగించినటువంటి తల్లి దేవునికి ఖచ్చితంగా ప్రార్థన చేసింది. దేవుడు ఖచ్చితంగా కుమారుడిని అనుగ్రహించాడు. ఆ కుమారుడిని దేవుని కొరకు పెంచింది, దేవుని కొరకు ఇచ్చింది. మనము కూడా ఖచ్చితమైన ప్రార్థన చేసి దేవుని కొరకు మనం నిలబడేవారిగా ఉండాలి. దేవుని పనిలో మనం ముందుకు సాగాలి. ఇట్టి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. మీ కుటుంబాలకు దేవుడు సమాధానం ఇస్తాడు, ఉత్తరం ఇస్తాడు. ఈ దినమంతా కాదు, ఈ సంవత్సరం అంతా కాచి కాపాడుతాడు. రాబోతున్న సంవత్సరం అంతా కూడా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి బ్లెస్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బీ విత్ యూ.